నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. సో, అవునండి. ఆ మేనరిజమ్స్ అనేది ఒక అసెట్‌గా మారినాయి మీకు. అవునండి. అవును. సో, ఏం చెప్తారు ఆ మేనరిజమ్స్? ఇదంతా అందరు ఆడియన్స్‌కి దగ్గరవ్వడానికి రకరకాల జానర్స్‌లో స్లోగా సంపాదించుకుంటున్నానండి. ఇదంతా కలిపి ఫుల్ ప్యాకేజ్ కింద త్వరలోనే అంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీను ఇదయ్యేలాగా ఒక సినిమా త్వరలో తీస్తా. సో, అందరూ సాటిస్ఫై అవుతారు. నయన్ గారు. అంటే Yes. సారిక గారు. సో, ఒక చిన్న బోల్డ్ అటెంప్ట్ చేశారనుకోవచ్చా దీంతో? కొంచెం క్యారెక్టరైజేషన్. ఆడియన్స్ పర్స్పెక్టివ్ని చూస్తుంటే లైక్ అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక ఆర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో మీరు డిఫరెంట్ చేయటం వల్ల అంటే మీరు ఇప్పటివరకు ప్రీవియస్ 3 మూవీస్‌తో పోల్చుకుంటే కొంచెం డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎస్ డెఫినెట్లీ ఈ మనీషా క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ నాకు. అండ్ కా నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నా పర్ఫార్మెన్స్కి కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. సో యా డెఫినెట్లీ బోల్డ్గా ఉంటుంది కొంచెం అండ్ కాతో కంపేర్ చేసి. నయన్ గారు, ఎస్ సిగరెట్ తాగారు, మందు కొట్టారు, ఎలా అనిపించిందండి? అది రియల్ లేదు, అది రియల్ సిగరెట్ రియల్ మందు లేదు కదా. సో ఎలా అనిపించింది అంటే మందు అంటే వాటర్ తాగాను, సిగరెట్ అంటే అది హర్బల్ సిగరెట్ చేసి ఇచ్చారు నాకు. సో నాకు అదే చెప్పారు కదా, శ్రీ విష్ణు గారు వాయిస్తోనే వచ్చింది కదా వార్నింగ్. శ్రీ విష్ణు గారు విష్ణు గారు